పాటించాల్సిన అక్కడ ఉన్నది. మీరు తొందరగా పడకుండా ఎటు పోదిగా ఆల్రెడీ తెలంగాణ సమాజంలో బీసీ జాతులలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు అని. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు. మంచి వాతావరణం ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. మంచి వాతావరణం ఉంది ఇవాళ. మీరు ఇప్పటిదాకా చాలామంది ఏమంటారంటే కొంతమంది పేపర్ సంఘాలు ఇవి, కార్డు కొట్టించుకునే సంఘాలు ఇవి, లేకపోతే లెటర్ ప్యాడ్ కొట్టించుకునే సంఘాలు. నో, ఆ సంఘాలు అట్లా ఉన్నాయి కాబట్టే ఈ మాత్రమైనా బీర్లు అయ్యలేకు ఇంత గుర్తింపు వచ్చింది, నాలంటే ఇంత గుర్తింపు వచ్చింది. మీ సంఘాలు నిర్వీర్యమైపోతే, మీ చైతన్యం చచ్చిపోతే సమాజానికి దిక్కుండదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇంతో అంతో ఈ మాత్రమైనా ఆ భయమో ఆ భక్తో ఇన్ని సీట్లో వస్తున్నాయంటే మీరు ఇప్పటిదాకా అనేక కష్టాలు పడి నడిపించిన ఆ ఉద్యమాల పుణ్యమే అనే విషయం మాలంటలకు మీరు చెప్పాల్సక్కర్లేదు. మాలంటకు గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. నేను లోతుల్లోకి పోను. అవన్నీ ఎవరెవరు ఏం మాట్లాడినరు, ఏం మాట్లాడుతున్నారు, ఏమి చేస్తున్నారు, ఆ డెప్త్కు పోను. కానీ ఇవాళ మీకు శ్రీనివాస్ గౌడ్ గారు నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జేఏసీలండి. జేఏసీ అంటేనే అందరం ఒకటే జెండా, ఒకటే ఎజెండా తప్ప జేఏసీలు 10 అనుసరానికి ఆస్కారం లేదు. మీకు తెలుసు ఎన్ని పార్టీలు విలీనమైనాయో. తెలంగాణ ఉద్యమంలో నరేంద్ర గారు ఒక పార్టీ ఉండే, కానీ పార్టీ విలీనమైంది. విజయశాంతి గారు ఒక పార్టీ ఉండే, విలీనమైంది. అనేక సంఘాల పేట, అనేక పార్టీల పేట కూడా ఉన్నాయి. కాబట్టి తొందరగా పడకండి, మీకు ఎక్కడ పోదు. మీకు తెలంగాణ సమాజంలో ఇట్లా ఊత మండేతో ఇలా కుంపట్లాగా ఉంది, గుర్తుపెట్టుకోండి. కుంపట్లాగా ఉంది. నువ్వు ఎప్పుడు ఊతే అప్పుడు మంట బయటకు వచ్చే ఆస్కారం ఉంది. మీకు మన బంద్ చేసిండ్రు, బంద్ వాటికే కాలే. అది బంద్ అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో ఒక చేయాలనేటువంటి భావన కాబట్టి వచ్చింది. కాబట్టి నేను మీరు తొందర పడకుండా మంచిగా మీరు ఇచ్చే కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేటువంటి మాత్రమే ఇవ్వండి. వాళ్ళెవరో చెప్పిండ్రు, వీళ్ళెవరు చెప్పినా కాకుండా ఆచరణ సాధ్యమైన అమలు జరిగే వాటిని ఇవ్వండి తప్ప మిగతా వాటిని మీ యొక్క పురోగమనంలో ఉండాలి తప్ప మీది రోజంతా ఇటు పైకి పోవాలి తప్ప ఎక్కడ కూడా ఒడిదుడుగా కూరేటువంటి ఆస్కారం ఉండదని చెప్పి మనం చేస్తున్నా. నాకు తెలుసు, నేను కొంతమంది వ్యక్తులు ఉంటారు, మస్తు మంది. మేము ఇక్కడ మాట్లాడేది కాదు, ఇవన్నీ అనుభవించినాం. మేము చెప్పేవాళ్ళు ఎవరు, మాటలు మాట్లాడేవారు ఎవరు, ఉపన్యాసాలు అరగ్గా చేసేవాళ్ళు ఎవరు, పనిచేసేవాడు అంతిమంగా అనేది ఇవన్నీ 15 ఏళ్ళు మేము చూసినాం. అంతకన్నా ముందు కూడా ఉద్యమాలు చేసినాం. కాబట్టి దయచేసి ఇవాళ ఇది కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇది మనం ఇక్కడ పిడికడి మంది ఉన్నాం. ఈ పిడికడి మందిని కోట్ల మంది వాళ్ళ యాస్పిరేషన్స్కి, కోట్ల మంది వాళ్ళ యొక్క ఆవేదనకి, ఆర్ట్కి పరిష్కారం చెప్పటం ఇక్కడ ఉన్నాం మనం, గుర్తుపెట్టుకో. అందుకనే మీరుగా లేరు, మీరు వాళ్ళగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి.